భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మోడీతో పాటు మొత్తం 72 మంది ఎన్డీఏ ఎంపీలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి నెహ్రూ రికార్డును సమం చేశారు నరేంద్ర మోదీ. కేంద్ర మంత్రులుగా పదవీ ప్రమాణం చేసిన మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ పలు సూచనలు చేశారు. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారు ప్రజలు, అధికారులు, మిగతా రాజకీయ నాయకుల పట్ల సుహృద్భావంతో ఉండాలని సూచించారు. అంతేకాదు విధి నిర్వహణలో పారదర్శకత పాటించాలన్నారు. తాను ఈ స్థాయికి వస్తానని అస్సలు ఊహించలేదని కరీంనగర్ ఎంపీ బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. ఆయనకు మోడీ కేబినెట్ లో చోటు దక్కింది. తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించిన మోడీకి, బీజేపీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామన్నారు. పార్టీ అధ్యక్ష పదవులపై కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారని తెలిపారు. పదవీకాలం పూర్తవడంతో అధ్యక్ష మార్పు అనివార్యమని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా జేపీ నడ్డాను కొనసాగించినట్లు వెల్లడించారు. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష మార్పులుంటాయని కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ దేశంలో ఉగ్రదాడి జరిగింది. జమ్మూ కశ్మీర్లో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఆ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది యాత్రికులు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సైన్యం, పారామిలిటరీ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. తెలంగాణ ఎన్నికల కోడ్ ముగియడంతో అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టి సారించారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో మధిర అభివృద్ధిపై మున్సిపల్, విద్యుత్, నీటిపారుదల శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠ పోరులో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 120 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాక్ ను 113 పరుగులకే కట్టడి చేసింది భారత్. అసలు మ్యాచ్ ఓడిపోతుందేమో అనే స్థితి నుంచి మ్యాచ్ గెలిచి సత్తా చాటారు భారత ప్లేయర్లు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా పాక్ పనిపట్టారు. బుమ్రా 3, హార్దిక్ 2 వికెట్లతో పాక్ భరతం పట్టారు. కెంటకీలోని యూసీ లూసిస్ విల్లాలో జరిగిన అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ లో బౌట్ గెలిచిన దేశం నుండి మొదటి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా భారతదేశానికి చెందిన చరిత్ర సృష్టించింది. ఇక స్ట్రావెయిట్ బౌట్ లో తోమర్ బ్రెజిల్ కు చెందిన రేయాన్ డాస్ శాంటోస్ పై గెలిచింది. ఈ విజయం భారతీయ అభిమానులందరికీ అంకితం చేస్తున్నానని తోమర్ తెలిపింది. భారత టెన్నిస్ రాణి సానియా మీర్జా కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర హజ్ యాత్రకు బయలుదేరారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు. హజ్ యాత్రకు వెళ్లే దివ్యమైన అవకాశాన్ని ఆ భగవంతుడు తనకు అందించాడని సానియా వెల్లడించారు. తన జీవిత ప్రవర్తన, అనుభూతికి సిద్ధమవుతున్నానని, ఆధ్యాత్మిక భావనలతో తన హృదయం నిండిపోతుందని తెలిపారు. న్యూయార్క్ లోని నస్సావో కౌంటీ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ వేళ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో ఓ విమానం స్టేడియంపై ఎగిరింది. ఆ విమానం ఓ బ్యానర్ ను ప్రదర్శిస్తూ వెళ్లింది. ఆ బ్యానర్ పై ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి అని రాసి ఉంది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్న నేపథ్యంలో ఈ ఘటన కలకలం రేపింది.